నుంచి సీఎం ఆ తర్వాత ప్రధాని అయ్యారు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా దేశ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంది. మరి మోడీ విధంగా అన్నారా అని చెప్పి కూడా బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కేవలం ఈరోజు ఉన్నటువంటి సువేంద్ అధికారి అటు మమతా బెనర్జీతో విభేదించి బయటకు వచ్చి బీజేపీలో చేయడం కాకుండా గతంలో చూసాం ఇటువంటి సంఘటనలు. అటు మహారాష్ట్రకు సంబంధించినటువంటి షిండే సంబంధించినటువంటి అంశంలో కూడా అక్కడ పార్టీని చీల్చి కూడా అటు షిండే అటు బీజేపీతో కలిసిపోయి కూడా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. షిండే అనే పేరు కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మారుమోగింది. అదేవిధంగా ఇప్పుడు మమతా బెనర్జీకి సంబంధించి మమతా బెనర్జీని విభేదించి సువేంద్ అధికారి బయటికి వచ్చారు. బయటికి రావడం కాకుండా అక్కడ ఉన్నటువంటి బీజేపీకి అసలు సీట్లే లేకుండా బీజేపీకి పట్టేలేకున్నటువంటి బీజేపీని 3 సీట్ల నుంచి 77 సీట్లకు 77 సీట్ల నుంచి ఈరోజు ఏకంగా 200 పైగా సీట్లు వచ్చే దాంట్లో కూడా సువేంద్ అధికారి పాత్ర ఎంతైనా ఉంది. కాబట్టి అటువంటి నేతను కూడా అక్కడ పార్టీలోకి తీసుకుందని చెప్పి బీజేపీకి సంబంధించి అక్కడ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా ఎందుకంటే మోడీకి సంబంధించిన డిసిషన్ అది హైకమాండ్ డిసిషన్ తీసుకుంటే అది ధర్మపురి అరవింద్ కావచ్చు, ఇతర పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కావచ్చు, ఇతర నేతలు ఎవరు కూడా అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలు అబ్జెక్షన్ చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. మరొక పక్క రేవంత్ రెడ్డికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారటు కాంగ్రెస్లో ప్రజాదరణ కలిగినటువంటి నేతగా ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఆయనకు సంబంధించి రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఉన్నటువంటి ప్రముఖంగా ఇందాక చెప్పినట్టు ప్రజాదరణ కలిగినటువంటి నేతల మీద డెఫినెట్గా బీజేపీ ఫోకస్ చేస్తుంది. కాబట్టి ఆ విషయంలో కూడా అని ఉండొచ్చు. లేదంటే మీరు అన్నట్టు ఇందాక డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో గతంలో కేసీఆర్ వ్యవహరించినటువంటి తీరు మోడీకి కూడా నచ్చలేదు. ఎందుకంటే రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి ముఖ్యమంత్రి వెళ్లకుండా ఆయనకు సంబంధించినటువంటి ఏదైనా అభివృద్ధి పనులకు సంబంధించిన అంశంలో పొలిటికల్ ఎజెండాతో రాకున్నప్పటికీ కూడా ఆహ్వానం పలకలేదు, అటు అవమానించారంటూ కూడా పెద్ద ఎత్తున బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలే కాదు పీఎంఓ నుంచి కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ పైన విమర్శలు వచ్చాయి. కానీ దానికి విరుద్ధంగా కూడా రేవంత్ రెడ్డి వచ్చాక అటు ప్రధానమంత్రి అటు డెవలప్మెంట్ అభివృద్ధికి వచ్చిన తర్వాత పొలిటికల్ సభలు ఉన్నప్పటికీ నేరుగా వెళ్ళని ఆహ్వానిస్తున్నారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అన్ని ప్రోగ్రాంలలో పాల్గొంటున్నారు. కాబట్టి ఆ 2 విషయాల్లో ఏదన్న దానిపై కూడా కొంత క్లారిటీ అయితే రాలేదని చెప్పచ్చు. అటు ఎన్నికలకు సంబంధించి దాదాపు 2.5 ఏళ్ళు ఉన్నప్పటికీ ఒక పార్టీలో ఉన్న నేతలు ఇంకో పార్టీలో తరచుగా చూస్తూ ఉంటాం. అటువంటి సిచ్యువేషన్కు సంబంధించి కూడా మరి ఏ విధంగా రేవంత్ రెడ్డి వస్తారా లేకపోతే రేవంత్ రెడ్డిని తీసుకొస్తారా ఇంకా లేదంటే బీఆర్ఎస్తో కలుస్తారా అన్న అంశం కూడా మరికొద్ది నెలల్లో కానివ్వండి పొలిటికల్ సంబంధించినటువంటి ఎన్నికలు దగ్గరకు వచ్చినప్పుడు కానివ్వండి కొంత అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డికి సంబంధించి మాత్రం ప్రస్తుతం ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు సంబంధించి రాష్ట్రంలో అంతకన్నా పెద్ద పదవి ఏముండదు. కాబట్టి నేషనల్ పార్టీకి సంబంధించి నేషనల్ రాజకీయాల్లో వెళ్ళాలనుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్గా కూడా దీని మీద ఆలోచించదగ్గ విషయం అని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారని చెప్పొచ్చు. సచిన్ ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీధర్. అది భారతీయ జనతా పార్టీ తెలంగాణ హెడ్ క్వార్టర్స్లో జరుగుతున్న డిస్కషన్. మొత్తంగా అయితే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు భారతీయ జనతా పార్టీలో చేరబోతూ ఉన్నారా, చేరే అవకాశం ఉందా అని చెప్పి ఒక పోల్ని 2028 ఎన్నికలకు లేకపోతే 2028-29 వాటర్ ఇట్ మేబీ ఆ టైం గురించి మాట్లాడుకుంటే. బట్ అప్పటి ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరుతారా, భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉందా? ప్రస్తుతం ఇదే క్వశ్చన్ని ఇటు తెలుగు ప్రజల ముందు ఉంచితే ఏకంగా 80-90% ఆ ఫ్లక్చువేషన్ ఉంది. 80-90% మధ్యలో ఉంది. అంటే 80% అబోవ్ ఫస్ట్ క్లాస్ మార్క్స్ కన్నా ఇంకా ఎక్కువ అనుకోవాలి. 80% అబోవ్ ఎస్ అంటూ ఉన్నారు. అంటే ప్రజల భావన అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది. ఇంకా పెరుగుతూ ఉంది ఫ్లక్చువేషన్ అని. అందుకన్నా 80-90% మధ్య ఫ్లక్చువేషన్ ఉంది. సో వెళుతారు అనే భావన ప్రజల్లో ఉంది. ఇది ఎలా రెప్లికేట్ అవుతుంది? అండ్ దీనిని ఇది కనుక గట్టిగా స్ట్రాంగ్గా వెళ్ళిందంటే కాంగ్రెస్కి కాస్త ఇబ్బంది పెట్టే అంశం. అండ్ రేవంత్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ కంటిన్యూ అవుతున్నారు కాబట్టి అది ఇద్దరికీ ఇబ్బంది పెట్టే అవకాశం అని చెప్పి చర్చ జోరందుకునే అవకాశం లేకపోతే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దీన్ని కాంగ్రెస్ ఎలా డిఫెండ్ చేస్తుంది, ఎస్పెషల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకొని కాంగ్రెస్, ఎందుకంటే 2034 వరకు కూడా మొన్న ఒక కాంక్లేవ్లో మాట్లాడుతూ అదే అన్నారు కదా ఆయన, 2034 వరకు కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పి. సో ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ ట్రిగర్ అవుతుంది. సో బట్ అక్కడ క్లారిటీ ఇచ్చారు, 2034 వరకు నేను ఉంటాను, తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాను, నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, అండ్ వెళ్ళిన తర్వాత అక్కడ రాహుల్ని ప్రధాని చేయడమే నా లక్ష్యం అని చెప్పి చెప్పుకొచ్చి క్లారిటీ ఇచ్చారు. బహుశా ఆ కొంచెం పాజ్లో అయితే కొంచెం గ్యాప్. సో ఇవన్నీ కూడా డిస్కషన్కి దారి తీస్తున్నాయి. బట్ లెట్స్ సీ రేవంత్ రెడ్డి ఎటువంటి క్లారిఫికేషన్ ఇస్తారు, క్లారిటీ ఇస్తారు. అట్ ది సేమ్ టైం భారతీయ జనతా పార్టీ ఎలా దీన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తుంది. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్కి ఏమైనా అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉందా తెలంగాణ పొలిటికల్ బ్యాటిల్ ఫీల్డ్లో? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.
చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU